కళ్యాణ్ అటవీ శాఖ మంత్రి, అట్లాగే రెండో వైపున చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక్కడ ఒక అటవీ శాఖకి సంబంధించిన ఉన్నతాధికారి చనిపోతే ఆ మృతదేహాన్ని ఇంటికి కూడా రానియకుండా వేధించినటువంటి సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. బట్ అసలు ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టుంది, మీడియా పట్టించుకోలేదు, ఏదో వార్త రాసి వదిలేసినటువంటి పరిస్థితి. నేనే మొన్ననే ప్రస్తావించాను. ప్రభుత్వం దీని మీద కఠినంగా ఆలోచించకపోతే, మొన్న కరోనా అప్పుడు అదే సఫర్ అయ్యారు, ఇప్పుడు అదే సఫర్ అయ్యారు. ఎవరైనా అద్దెలకు ఇచ్చినప్పుడు అద్దెకున్నటువంటి వాళ్ళు చనిపోతే మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? రోడ్డు మీద పెట్టుకుంటే ఎవరింటి దగ్గర అలా పెట్టుకుంటా అంటే కుదరదు కదా. ఆ ఇంటి దగ్గరికి రానియకూడదు అనేటటువంటి వాళ్ళకి ఇళ్ళుని అద్దెకిచ్చే హక్కు లేకుండా చేయాలి. అవసరమైతే అట్లాంటి వాళ్ళకి కఠిన శిక్షలు వేస్తామని, అలా కనీసం ఒక 6 నెలలు జైల్లో పెడతామని చెప్పి. ఎందుకంటే ఇల్లు అద్దెకి ఇచ్చాక ఆ ఇంట్లో వాళ్ళు చనిపోతే అద్దెకి తీసుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి? పోనీ ఎక్కడన్నా ఇక లేకపోతే అట్లా కాదు, ప్రజలు ఏదన్నా ఫీల్ అవుతారు అనుకుంటే కనుక ప్రతి ఊళ్ళల్లో కూడా ఇక మృతదేహాలు పెట్టడానికి ఒక కేంద్రాలను ఏర్పాటు చేయాలి. శ్మశానం కాకుండా శ్మశానం దగ్గర పెట్టుకోవడానికి సిగ్గుపడాలి మనం, మానవతావాదం అనేటటువంటి వాళ్ళం ఎవరైనా సరే. ఖచ్చితంగా దీని మీద అసలు గుంటూరులో జరిగినటువంటి సంఘటన మీద మామూలుగా అయితే మానవ హక్కుల కమిషన్ లాంటి వాళ్ళు స్పందించాలి, పౌర హక్కుల కమిషన్ లాంటి వాళ్ళు స్పందించాలి. వాళ్ళు ఎవరు స్పందించని నేపథ్యంలో కనీసం ప్రభుత్వమైన ఆలోచన చేయాల్సి ఉంది.